కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్. ప్రతి సినిమాలో కామెడీ టైమింగ్ ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఫుల్ చేంజ్ ఓవర్ అనమాట. హైర్ కానీ ఆ గడ్డం కానీ కంప్లీట్గా ఒక ఒక మాస్ సినిమా కాకుండా, ఒక క్లాస్ సినిమా కాకుండా రెండు మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట ఈ సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ రవితేజ గారు ఎంత ఎలివేషన్ ఇచ్చారో కానీ చెప్పలేనమాట. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంటుంది అనమాట. రెండు మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట. సో దానికి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సో ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కానీ, నవదీప్ క్యారెక్టర్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు తీసుకున్న ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, మీరు ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ రవితేజ గారి నుంచి వస్తుంది. అదైతే మీరు థియేటర్లోనే చూడాలి. నేను ఇక్కడైతే ఏం చెప్పను, చాలా అంటే చాలా బాగుంది. అనుపమ రోలేనా ఏం చెప్పమంటే అనుపమ కూడా ఒక హీరోయిన్ పెట్టాలని పెట్టడం కాకుండా తన చుట్టూ ఒక స్టోరీ వస్తుంటుంది అనమాట. సో మీరైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. రవితేజ గారిని అయితే డిఫరెంట్ రోల్లో ఖచ్చితంగా చూస్తారు. మంచి హిట్ అనమాట. ఫైట్స్ చాలా గన్స్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి అన్న నిజంగా. సో మీరైతే థియేటర్లో ఫుల్ మీల్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి. ఏగల్ సినిమా చూడడం జరిగింది. నిజంగా రవితేజ అన్న మంచి మనసుకి ఇప్పుడు అయితే న్యాయం జరిగింది. అప్పుడు సంక్రాంతి బరిలో తప్పకుండా తర్వాత సినిమాకి అయితే 100% న్యాయం జరిగింది అనుకోవచ్చు. మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ. రవితేజ గారి కెరీర్లో ధమాకా తర్వాత అంత మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. చాలా బాగుంది. ఆ లుక్స్ అయితే వెరీ ఫ్యాంటాస్టిక్. కాన్సెప్ట్ కానీ, స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నవదీప్ గారు అయితే ఇంకా చెప్పవలసిన లేదు. ఎక్స్పెషల్లీ సినిమా వన్ మ్యాన్ షో అని అనుకుంటే కంటే రవితేజ గారు యాక్టింగ్ అయితే ప్లస్ పెట్టచ్చు. ఇప్పుడు రవితేజ గారు సోలో బ్లాక్ బస్టర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. రావణాసుర, రామారావు ఇవన్నీ ఫ్లాప్ అయింది. మరి ఇప్పుడు ఈగల్తో సాటిస్ఫై అయ్యారు అనుకోవచ్చు. 100% చెప్తున్నాను కదా, ధమాకా తర్వాత అంత మంచి మూవీ చాలా బాగుంది. అసలు రవితేజ గారు ఇలాంటి యాక్టింగ్, ఇలాంటి సినిమా తీస్తారని అనుకోరాము. అంత అద్భుతమైన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. చాలా బాగుంది సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఈ సినిమా ఖచ్చితంగా 3 ఇవ్వచ్చు. అంటే రవితేజ గారు విక్రమార్కుడు తర్వాత మళ్ళీ ఈ సినిమాకి నేను అంత హై ఫీల్ అయ్యాను అంటున్నారు కదా, మీకేమనిపించింది? విక్రమార్కుడు తర్వాత అంటే విక్రమార్కుడు రాజమౌళి గారి డైరెక్షన్ వచ్చిన సినిమా ఎంత విషయం అందుకుందో మనకు తెలుసు. దాని తర్వాత చాలా విషయాలు అయితే వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన సినిమాలు ఆడడం లేకపోయినా కానీ మన ధమాకా 100 crores బ్లాక్ బస్టర్ ఎలా అయిపోయిందో ఈ సినిమా కూడా 150 crores వరకు వెళ్ళొచ్చు. సినిమా చాలా బాగుంది. అంటే ఆయన లుక్ చాలా ఫ్యాంటాస్టిక్ లుక్ ఇచ్చాడు. అసలు ఏగల్ టైటిల్ లీటర్ అనుకున్నా ఒక సినిమా చూసినా అనిపించింది, ఓ ఇది నిజంగా ఏగల్ అన్నట్టు రేంజ్లో ఉంది. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరికి నష్టం సినిమా అయితే.